అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మేడం, ఈ మధ్య వినిపిస్తున్న మాట ఏంటంటే వల్లభనేని వంశీ గారు గన్నవరం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి ఆయన అమెరికాకు వెళ్ళారని చెప్పేసి, అలాగే ఆ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకున్న కన్స్ట్రక్షన్ బిజినెస్లు అవసరమైన పెద్ద పెద్ద వెహికల్స్ అన్నిటిని దేశాన్ని దాటిస్తున్నారు. అంటే ఇక్కడ చాలు, ఇక్కడ పని అయిపోయింది, ఇక్కడ మన ప్రభుత్వం రాదు అని చెప్పేసి ఆయన అంటే సేఫ్ రూట్ చూసుకుంటున్నారు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, సో ఆయన మాచర్ల నుంచి అబ్స్కాండ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయన మేము అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్తున్నా కూడా ఆ, పోలీసుల దర్యాప్తు మాత్రం ఆయన అబ్స్కాండ్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే పెద్దిరెడ్డి తాడిపత్రి పెద్దిరెడ్డి గారు, ఇలా అందరూ రకరకాలుగా ఇది పెద్ద పెద్ద నాయకులేమో సేఫ్గా దాటిపోతున్నారు, ఎక్కడికో చోట వెళ్ళిపోతున్నారు. ఈ కార్యకర్తలే సమిధలుగా మిగులుతున్నారు. ఇప్పుడు దీన్ని చూసి అంటే కనీసం కౌంటింగ్ రోజున జాగ్రత్త పడతారంటారా లేదా ఈ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు? లేదంటే గిన ఆ రోజు దెబ్బతినే అవకాశం ఉంటుందంటారా? మీ విశ్లేషణ చెప్పండి మేడం దీని మీద. ఇప్పుడు ఈ ఎన్నికలు ఇలా జరుగుతాయి అని చెప్పి ఎంతో కొంత నాయకులకు ముందే తెలుసండి. కానీ వాళ్ళల్లో ఉత్సాహం నింపేదానికి ఆఖరి క్షణం వరకు వాళ్ళతో పని చేయించుకోవటం కోసం వాళ్ళకి కొన్ని బూటకపు కబుర్లు చెప్పి వాళ్ళని వినియోగించుకున్నారు. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఎలక్షన్ రోజు వినియోగించుకోవటం కాకుండా ఎలక్షన్ తర్వాత కూడా దాన్ని కొనసాగించి, అంటే క్యాడరు ఎక్కడ నిరుత్సాహపడిపోతారో, వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎక్కడ దెబ్బతింటదో, మళ్ళీ పైగా వీళ్ళు గబగబా వెళ్ళిపోయి వేరే పార్టీల్లో ఎక్కడ చేరిపోతారో అనే ఒక భయంతో వైసీపీ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళని ఎలక్షన్ తర్వాత కూడా ఉసుకొల్పేదాకా వెళ్ళింది. ఇప్పుడు ఎలక్షన్ దాకా ఉసుకొల్పితే జరిగేదేంటి? ఇప్పుడు కార్యకర్తల మీద కేసులు అవుతాయి. కేసులు అయినాయి అనుకోండి, ఇప్పుడు పెద్దవాళ్ళు, డాబు దర్పం ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు దేశాలు దాటిపోతారా, రాష్ట్రాలు దాటిపోతారా? దాటిపోతారు. కానీ మరి స్థానికంగా ఉండే నాయకుల పరిస్థితి ఏంటి? అసలు కార్యకర్తలు లేకుండా పార్టీలు ఎక్కడుంటాయండి? కార్యకర్తలను కాపాడుకోకపోతే పార్టీలు ఎందుకు అసలు? అసలు ఇప్పుడు ఇది ఎవరింట్లో పెళ్ళని చేశారు వాళ్ళు? ఆ గొడవలు, ఆ ఆగడాలు పార్టీ కోసమే కదా చేశారు. ఇందులో వాళ్ళ సొంత ప్రయోజనం ఏమన్నా ఉందా? వాళ్ళని బలిపశువులు చేశారు, వాళ్ళని సమిధులుగా చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఉమ్, వాళ్ళని ఇరికించి వాళ్ళు ఇకిలిస్తున్నట్టు తయారయ్యారు వాళ్ళు. సిగ్గుండాలి అసలు. నిజంగా కార్యకర్తలని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, ప్రాణంలాగా చూసుకోవాలి. ఇదేమి పద్ధతో? అయితే ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు ఈ కేసుల్లో ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏదన్నా కొంచెం సుమారుగా ఓడిపోయినా సరే సుమారు సీట్లు వచ్చాయి అనుకోండి, ఈ 5 సంవత్సరాల పాటు ఈ కార్యకర్తలను వాడుకోవాలి. అందుకోసం ఏంటంటే వాళ్ళని ప్రతిపక్ష పార్టీలో చేర్చకుండా ఉంచటం కోసం వాళ్ళు పోలీసుల దృష్టిలో ఉండాలి, అంటే ఎదురు పార్టీల దృష్టిలో కూడా వీళ్ళు నేరస్తులుగా ఉండిపోవాలి. ఉండిపోతేనే వాడు ఒక నేరస్తుడుగా ఉన్నంతసేపు ఎవరి కోసం అయితే నేరం చేశాడో వాళ్ళ చేతిలో చిక్కిపోయి ఉంటాడు. ఇవి పొలిటికల్ పార్టీస్ చేసే జిమ్మిక్ అన్నమాట. వాళ్ళకి అసలు కార్యకర్తలు, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి జీవితాలు ఉంటాయి అనేది ఆలోచించకుండా వాళ్ళని ఒక యంత్రాల్లాగా ఫ్యాక్షన్ రాజకీయం అన్నమాట ఇదంతా. ఇప్పుడు ఈ జరిగింది కూడా ఇప్పుడు మన మాచర్ల సైడు, పల్నాడు సైడు, అలాగే రాయలసీమ సైడు. ఇప్పుడు ఈ పల్నాడుకి ఎంతో కొంత రాయలసీమ కల్చర్ ఉంటది. ఆ ఆ కల్చర్ తోటే వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన గొడవలు చేసిన, ఆఖరికి కర్నూలులో చూడండి, తాడిపత్రిలో ఎలా చేశారు వాళ్ళు. ఇంటి మీదకి వెళ్ళి అసలు వాళ్ళు చేసిన దారుణం మామూలు దారుణం కాదు కదా అది. ఎలక్షన్ రోజు కర్నూలులో అట్లాగే చేశారు, మాచర్లలో చేశారు. ఆ ఆమె పోలింగ్ బూత్ లో కూర్చున్న ఆవిడ మీద దాడి చేశారు. ఉమ్, మీకు ఎంత ధైర్యం, మీరు పోలింగ్ వచ్చి కూర్చుంటారు, పోలింగ్ బూత్ లో వచ్చి ఏజెంట్ గా కూర్చుంటారా, పైగా ఆడదానివి నువ్వు రావడం ఏంటి అని చెప్పి ఇంత దాడి చేశారు. మరి ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? వీళ్ళు ఉమ్, రాబోయే 5 సంవత్సరాలకు కూడా కార్యకర్తల్ని
ఇలా బానిసల్లాగా వాడుకోవటం కోసమే వీళ్ళు ఎత్తుగడలు వేశారు అని మనకి క్లారిటీగా తెలుస్తుంది. పైగా వాళ్ళకున్న అతి ఆత్మవిశ్వాసం ఏంటి అంటే తమ తమకి ఇంత త్వరగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది అని మట్టుకు వాళ్ళు ఊహించలే. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నమ్మకం ఏంటి అంటే వాళ్ళకి నాయకులు చెప్తుంది ఏంటి అంటే మనకు బీజేపీ అండుంది, మన దగ్గర మనకు కూడా ఎంపీలు వస్తారు, మన ఎంపీల కోసం బీజేపీ పార్టీ మనకు సహాయంగానే ఉంటది, ఎంత పొత్తులో ఉన్నా గానీ మన నజరానా మనకే ఉంటది అనే ఒక నమ్మకాన్ని ఆ నాయకులకి ఇస్తుంది వైసీపీ పార్టీ. ఆ నాయకులు కింద కార్యకర్తలకు అదే విధంగా ఉద్బోధ చేస్తుంది. అందుకే వాళ్ళు ఒక కల్ట్ లాగా తయారైపోయింది ఆ పార్టీ. అంటే ఉమ్, ఉచితానుచితాలు ఆలోచించకపోవటం, రేపటి గురించి భయపడకపోవటం, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనే దాని మీద ఎరుక లేకుండా చేయడమే కల్ట్ ఫీలింగ్. ఆ కల్ట్ ఫీలింగ్ అదొక ఉన్మాదం అనమాట. ఆ ఉన్మాదంలోకి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని కార్యకర్తల్ని వాళ్ళని ఉసికొలిపి ఒక రకంగా రేసు కుక్కల మాదిరి చేసేసి అయితే కేసులు అవుతాయి. వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటదంటే కేసు అయితే అయింది, మా నాయకుడి కోసమే కదా మేము కేసులు పెట్టించుకున్నాం, మాకు వీరతాళ్ళు వేయకపోతారా తాడేపల్లి ప్యాలెస్ లో అనేది. ఇప్పుడు అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఏం చేశారు, ఇక్కడ తట్టుకోలేని గొడవలు అవుతున్నాయి, పోలీసు వాళ్ళు కూడా కొంచెం ఎదురు తిరిగారు అనే ఒక వాసన రాగానే వెళ్ళి తాడేపల్లికి వెళ్ళి కూర్చున్నారు. వెళ్ళి కూర్చుంటే మీకెందుకు, నేనున్నాను, మీరు ఏం చెయ్యాలో అది చెయ్యండి అని చెప్పి మీరు హైదరాబాద్ వెళ్ళండి, నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళని మామూలుగా మోడీ ఎలా అయితే నేరస్తుల్ని దేశం దాటిస్తాడో జగన్ రెడ్డి రాష్ట్రం దాటించాడు. దాటిస్తే వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. అసలు వాళ్ళు ఎక్కడ గన్మ్యాన్లు కంప్లైంట్ చేశారు, మా అధీనంలో లేడు, మా కళ్ళు కప్పి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అని. కానీ అప్పటికే వీళ్ళు తెలంగాణ ఆంధ్ర బోర్డర్స్ దాటేసేసి తెలంగాణలోకి వచ్చేసారు. వచ్చేసి దాక్కున్నారు. మరి ఈ ఈ మడమ తిప్పని వీరులు, మీసం తిప్పిన వీరులు, ఉమ్, ఆ ఆ మహిళని గొడ్డలతో నరికిన మహిళలు, మరి ఆ వీరులు ధీరులు సూరులు ఆమె అక్కడే ఉంది. వీళ్ళు కదా పారిపోయారు ఇప్పుడు. మొన్న మధ్య శ్రీరెడ్డి ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒక్కొక్కరి సంగతి చూస్తాంరా, మీ అంత చూస్తాంరా అని. ఎక్కడున్నా సరే మీరు వెళ్ళి హైదరాబాద్ లో దాక్కున్నా సరే మీ సంగతి చూస్తాం అని. పాపం ఆమె ఏ నోటితో అనిదో గాని ఆమెతో ఆమెకి ఇచ్చిన స్క్రిప్ట్ వాళ్ళకే ఎదురుగొట్టింది. ఇప్పుడు వాళ్ళ నాయకులే వచ్చి హైదరాబాద్ లో దాక్కున్నారు. ఏది, ఆమె ఇంకా ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక చెప్పింది, రిజల్ట్ కూడా రాకముందే వీళ్ళు వచ్చి దాక్కున్నారు. ఇది కదా విధి వైచిత్ర్యం అంటే. అసలు ఎందుకు అంతంత నాలుగు పొడుగు మాటలు, అసలు రాజకీయాలు ఎంత చక్కగా చేసుకోవచ్చు. 101 ఎమ్మెల్యేలతోటి నీకు 54% ఓటింగ్ తోటి నీకు అప్రతిహాత విజయాన్ని ఇస్తే ప్రజలు కట్టబెడితే, ఉమ్, నువ్వు కోతికి కొబ్బరికాయ ఇస్తే నెత్తినేసి కొట్టుకోవాలా, నేలకేసి కొట్టాలా తెలియదన్న చందంలో కోతి ఆటలాగా చేసావు తప్పితే నువ్వు 5 సంవత్సరాల పరిపాలనని ఏమన్నా తిన్నగా సవ్యంగా పాలించినట్లయితే గనక ఎంత అసలు అసలు తెలుగుదేశం పార్టీ ఎక్కడుండేదండి. ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇంత పెంచింది అంటే మళ్ళీ పునరుజ్జీవనం వచ్చింది, ఎన్నికల్లో డి అంటే డి అనేలాగా పోరాడేలాగా చేసింది మీరే. నీ కక్ష కొద్దీ నేను జైల్లో ఉన్నా రెండో వాళ్ళు కూడా జైల్లో ఉండాలి అని నువ్వు కక్ష కొద్దీ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి కేంద్రం ఎలా ఆడిస్తే ఆట బొమ్మలాగా ఆడినందుకు గాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత తక్కువ కాలంలో అంతా కలిపి జైలుకి వెళ్ళి సంవత్సరం కూడా కాల చంద్రబాబు నాయుడు, సంవత్సరం లోపల మీకు ఎంత చూపించాలో అంత వాళ్ళ తడాక ఏంటో చూపించారు ఒక రకంగా. ఇది మీరు చేతులారా చేసుకున్నదే కదా. అసలు అలాంటి పనులు చేయకుండా
అమరావతి మీద ఎట్లా ధ్యాస పెడదాము, పోలవరం మీద ఎలా ధ్యాస పెడదాము, ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు తీసుకొచ్చి రివర్స్ టెండరింగ్ అని పోలవరానికి పాత్ర వేసావు కదా నువ్వు. ఇవన్నీ చేసిన ఫలితమే ఈరోజు నువ్వు లండన్ పారిపోయినా, నీ నాయకులు ఇలా పారిపోయినా, పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గన్నవరం లో పోటీ చేసిన వల్లభనేని వంశీ ఏ మాత్రం అతనికి ఇంగిత జ్ఞానం ఉండున్నట్లయితే, ఉచితానుచితాలు తెలిసినట్లయితే అతను ఇలా చేయాల్సింది కాదు, ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు. జగన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చదివిన దాని కారణంగానే ఇవాళ వల్లభనేని వంశీ ఓడిపోబోతున్నాడు. ఓడిపోతున్నానని తెలిసి ఇండియాలో మాట్లాడుకుంటే బాగోదని చెప్పి అమెరికా వెళ్ళి, అమెరికాలో అమెరికా వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు అని తెలిసి అక్కడికి వెళ్ళి అక్కడ కాళ్ళ వెళ్ళబడితే ఇవాళ పాత రోజుల్లాగా చంద్రబాబు నాయుడు కాదు ఇవాళ తెలుగుదేశాన్ని నడిపిస్తుంది లోకేష్. అది మర్చిపోకూడదు. ఏ పప్పు అని మీరైతే లోకేష్ అన్నారో ఆ పప్పు ఇవాళ పప్పు ఆవకాయి నెయ్యి కలిపి ఆ చందంగా మీకు చుక్కలు చూపిస్తాడు లోకేష్. మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడిని మ్యానిపులేట్ చేసినట్టు మ్యానిపులేట్ చేద్దామని చెప్పి. లోకేష్ దగ్గర మీ పప్పులు ఉడకవు. మీరు మీరు కాదు కదా, ఎవ్వరూ కూడా తెలుగుదేశాన్ని తాకలేని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్కడ. ఎలా మర్చిపోతారు మీరు మాట్లాడిన మాటలు? మీరు మీరు చేసిన మీ విధానాన్ని ఎలా సహిస్తారు అసలు? మీకు అందుకే పుట్టగతులు లేకుండా పోయినాయి. అన్నం పెట్టిన చెయ్యిని కరిసిన పరిస్థితి లాగా చేశారు కదా మీరు. అంటే దీని అర్థం ఆ ఆ, నా ఉద్దేశం అంటే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినట్టు చేశాడనేది నా ఉద్దేశం తప్పితే ఇదేదో చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష, ఇట్లాంటి మాటలు నేను మాట్లాడను. నువ్వు ఆ పార్టీలో పుట్టి ఆ పార్టీలో పెరిగి ఆ పార్టీ ద్వారా ఎమ్మెల్యే అయ్యి నువ్వు వాడివి. నువ్వు ఇవాళ ఆ రోజు నీకు సీట్ ఇవ్వను అంటే అక్కడ ఒక మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడిని కాదు అని చెప్పి నీకు సీట్ ఇవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ పంతం బట్టి సీట్ ఇప్పించుకున్నాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మీద అంత కోపం వస్తుంది. మరి ఇలా సీట్ ఇప్పించుకుని నువ్వు గెలిచిన తర్వాత ఎన్టీఆర్ కి ఇంగిత జ్ఞానం లేకుండా అయిపోయింది, నీకు ఇంగిత జ్ఞానం లేకుండా అయిపోయింది. మరి ఎన్టీఆర్ అయినా కల్పించుకుని నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పి మాట్లాడగలిగాడా, నిలదీయగలిగాడా? సోద్యం చూసినట్టు చూస్తా ఉన్నాడు సంబరపడిపోతా మనసులో. ఇవన్నీ ఏంటి అంటే ఇలాంటి విషయాలే చిన్నదే అనుకుంటాం మనం. అవే ఒక సందర్భం వచ్చేసరికి చాలా పెద్ద విషయాలుగా మారి వాళ్ళ జీవితాలను తలకిందులు చేస్తాయి. ఒక రకంగా వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో చేరటము, ఒకసారి చచ్చిపోవటం అయితే వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడి రెండోసారి చచ్చిపోయాడు వల్లభనేని వంశీ. ఇప్పుడు ఉన్నది ఒక రకంగా ఒక జీవోత్సవం మాదిరి తిరుగుతా ఉన్నాడు. ఎలక్షన్స్ లో ఓడిపోయేది ఖాయం అనేది అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు నేను ఏది ఇప్పుడు నా డెస్టినేషన్ ఏంటి, నేను ఎక్కడికి చేరాలి, నేను ఎక్కడికి చేరాలి అని. తెలుగుదేశంలోకి రావాలంటే తెలుగుదేశం రానివ్వదు. ఇప్పుడున్న ఆల్టర్నేటివ్ ఏంటి? కాంగ్రెస్ లో చేరాలి. కాంగ్రెస్ లో చేరేంత కాంగ్రెస్ పెరిగిందా అనే ఒక ఉద్దేశం. లేదంటే అన్ని పార్టీలకి వాషింగ్ మిషన్ పార్టీ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీలో చేరతాడా అనేది ఇప్పుడు అతను ముందున్న. కనీసం బీజేపీలో చేరైనా నేను ఆ, నా భవిష్యత్తును కాపాడుకుందాం, నేను ఇంకా రాజకీయాల్లో ఉండను, ఉండకపోయినా నేను కాస్త ప్రశాంతంగా ఉండాలి అంటే బీజేపీకి ఇవ్వాల్సిన నజరానా ఇచ్చి బీజేపీ పార్టీలోకి వెళ్ళి కనీసం తలదాచుకుందామనే ఉద్దేశం తప్పితే ఇవాళ ఇంకా రాజకీయాలు చెయ్యాలని గాని, ఇంకా రాజకీయాలు చేస్తాడు చెయ్యగలడు అనేది ఆ సత్తా కోల్పోయాడు వల్లభనేని వంశీ. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చెయ్యడమే ఒక రకంగా అతనికి ఒక అంతిమ సంస్కారం లాంటిది అతని రాజకీయ జీవితానికి. ఇంకా అతను ఏం చేసినా ఇక అతను రాజకీయంలో మట్టుకు పాత రోజులు మట్టుకు అతను చూడలేడు. వాళ్లే కాదు, ఇప్పుడు ఈ పిన్నెల్లి సోదరులు దాదాపు వైఎస్ఆర్ హయాం నుంచి ఒక రకంగా వాళ్ళు చెయ్యని ఆగడాలు లేవు.
ఒక్కొక్కటి వింటే రక్తం మరిగిపోతది. అలా ఆగడాలు చేసి 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 వాళ్ళ రాజకీయ సామ్రాజ్యాలు, ఆర్థిక సామ్రాజ్యాలు, ఫ్యాక్షన్ రాజకీయ సామ్రాజ్యాలు స్థాపించుకున్నారు. ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందే కూలిపోయే రోజు వచ్చింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా, అలాగే ఇంకొక కేతిరెడ్డి పెద్దారెడ్డి అని ఉన్నాడు. వీళ్ళందరూ వీళ్ళందరికీ వీళ్ళందరికీ చరమగీతం పాడిన రోజు ఒకటి రేపు జూన్ 4వ తారీఖున రాబోతుంది. ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అష్ట కష్టాలు పడి గెలిచినా గాని అతను అసెంబ్లీకి వస్తాడని అయితే నేను అనుకోను. పిన్నెల్లి అయితే గెలిచే ప్రసక్తే లేదు. వల్లభనేని వంశీ గెలిచే ప్రసక్తే లేదు. ఇక వాళ్ళకి శాశ్వతంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టగలిగే రాజకీయ జీవితం మళ్ళీ మళ్ళీ ఉంటది అని వా- వాళ్ళ రాజకీయ జీవితానికి వాళ్ళే తిలోదకాలు ఇచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది కార్యకర్తల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ కేసుల గురించి. రేపొద్దున కనీసంలో కనీసం వాళ్ళకి బెయిల్ ఇప్పించే దిక్కు దివాణం లేని పరిస్థితిలోకి ఆమ్, ఇవాళ పరిస్థితి ఆ, ఉంది ఆంధ్రప్రదేశ్లో. అందుకే దయచేసి కార్యకర్తలు ఎవరైనా సరే మీకున్న పార్టీ మొత్తం ఏదైతే ఉందో అది వదిలిపెట్టండి. అది తెలుగుదేశం అయినా సరే గొడవలకి, వైసీపీ అయినా సరే, ఎవరైనా సరే, మీరు ఎంతవరకు మనం ఇలా చేయడం కరెక్టు అనేది మీకు సొంత ఆలోచన మీకు ఉండాలి. ఆ ఆలోచనతోటి కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ ఉండాలి. కొట్టుకుంటేనే రాజకీయం అనరు ఎవరు. రోడ్ల మీద పడి చేతిలో ఉన్న ఆయుధాలతోటి దాడులు చేయడమే రాజకీయం అని ఎవరూ చెప్పరు. కాబట్టి కార్యకర్తలు ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. ఇవాళ పిన్నెల్లి సోదరులు అమెరికా వెళ్ళి హైదరాబాద్ వచ్చి దాక్కోగలిగారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని తరలించుకోగలుగుతున్నాడు. మరి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? వాళ్ళకి రక్షణ ఏంటి? ఈ విషయంలో కొంచెం కార్యకర్తల విషయంలో మటుకు ఆమ్, రేపు గెలిచిన పార్టీ చూసి చూడనట్లు పోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైతే ఆమ్, వాళ్ళకి పోలీసుల ద్వారా వాళ్ళకి ఆమ్, వాస్తవాల్ని వివరిస్తారా, ఏం చేస్తారు అనేది చేసి మనుషుల్ని కాపాడండి. అది ఈ పార్టీ కార్యకర్తల ఆ పార్టీ కార్యకర్తల కాదు, మనుషుల్ని కాపాడాలి ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా కార్యకర్తలు అనే వాళ్ళు ఆ, హద్దుల్లో ఉండి లిమిట్ దాటుకోకుండా ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి వాళ్ళ సేవలు చేసుకునే తప్పే లేదు. కానీ హద్దులు మీరి ప్రవర్తిస్తేనే వచ్చే ప్రాబ్లం అంతా. ఈ విషయం తెలుసుకునేసి కాస్త జాగ్రత్తగా వహించి అందరూ ఆ, వాళ్ళ వాళ్ళ జీవితాలను కాపాడుకుంటారు అనేసి, అలాగే సమాజంలో మంచి ఆ, సమాజంలో కలిసి జీవిస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలు మేడం.